వెల్కమ్ టు డి మీడియా. నేను మీ దేవేందర్. ఎవరైనా ఊహించగలరా అమెరికాకు భారత్ మధ్య ప్రస్తుతం నెలకొన్న వాతావరణాన్ని చూసి అమెరికా మరియు భారత్ మధ్య ఒక రక్షణ ఒప్పందం కుదురుతుంది అని చెప్పి ఎవరైనా ఊహించగలరా? బట్ అక్షరాల అదే జరిగింది. సో ఇవాళ భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అలాగే అమెరికా రక్షణ శాఖ మంత్రి హెగ్సేత్ వీరిద్దరి మధ్య మలేషియా రాజధాని కౌలాలంపూర్లో 10 సంవత్సరాల కాలం పాటు భారత్ మరియు అమెరికా భాగస్వామ్యంలో ఇండో పసిఫిక్ రీజియన్లో రక్షణని కొనసాగించాలి అని చెప్పి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. మరి ప్రస్తుతం అమెరికా భారత్ పట్ల పాటించే విధి విధానాలను చూస్తే ఒకవైపు భారత్ పైన వాణిజ్యపరమైన పన్నులను పెంచడం, మరోవైపు పాకిస్తాన్కి ఆయుధాలను సప్లై చేసి భారత్ వ్యతిరేక విధానాలను ప్రోత్సహించడం, ఇక అమెరికాలో సెటిల్ అయిన భారత సంతతియులకి H1B వీసాలు ఇవ్వకుండా వాళ్ళని హరాస్ చేయడం, మరి ఇలాంటి విధానాలు పాటించే ఈ సందర్భంలో భారత్ అమెరికా మధ్య 10 సంవత్సరాల కాలానికి ఇండో పసిఫిక్ ప్రాంతంలో రక్షణ భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. మరి ఇది ఒక ఊహించని పరిణామం. మరి ఇరు దేశాల రక్షణ మంత్రులు ఈ ఒప్పందంపై సంతకాలు చేసి దాన్ని అంగీకరించారు. ఈ నేపథ్యంలో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన సోషల్ మీడియాలో ఈ విధంగా పోస్ట్ చేశారు. ఇప్పటికే భారత్ అమెరికాల మధ్య బలమైన భాగస్వామ్యం, రక్షణపరమైన భాగస్వామ్యం ఉంది. ఇక ప్రస్తుతం కుదిరిన రక్షణ ఒప్పందం ప్రకారం ఒక నూతన అధ్యాయం మొదలవుతుంది అని చెప్పి ఆయన ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అలాగే అమెరికా రక్షణ శాఖ మంత్రి హెగ్సేత్ ఈయనేమంటున్నారు, భారత్ అమెరికా మధ్య కుదిరిన ఈ రక్షణ భాగస్వామ్య ఒప్పందం నూతన అధ్యాయాన్ని ప్రారంభించడమే కాదు, సో ఇండో పసిఫిక్ రీజియన్ లో శాంతి భద్రతలను నెలకొల్పడం, ఒక హెల్తీ వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి మేము ఈ ఒప్పందాన్ని ఉపయోగించనున్నట్లు ఆయన ప్రకటించారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్.